హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మెంతికూర చికెన్ కర్రీ. ఇది మనకి రోటీలోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్ గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 కట్టలు మెంతికూరను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మెంతికూరని ముందే ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చేదు లేకుండా ఉంటుంది. అలా ఫ్రై చేసుకున్న మెంతికూరని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి, 2 లవంగాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా మసాలా ఐటమ్స్ అన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. అలా ఉల్లిపాయలు వేగుతున్న సమయంలో కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిర్చీలు కూడా వేసుకొని ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగుతున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి 1/2 kg చికెన్ని వేసి బాగా కలుపుతూ హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్లోని వాటర్ మొత్తం పోయి మనం వేసుకునే మసాలాలు అన్నీ బాగా పడతాయి. ఈ సమయంలో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలా ఒక 10 నిమిషాలకి చికెన్ అనేది ఈ విధంగా ఉడుకుతుంది. ఈ సమయంలో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు గసగసాల పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక 1 కప్పు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ టైంలో మనం ఫ్లేమ్ని కొద్దిగా తగ్గించుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసుకున్నాక మనం సరిగ్గా కలపకపోయినా హై ఫ్లేమ్లో కుక్ చేసినా కర్రీ అనేది మాడిపోతుంది. అలా కాసేపటికి కర్రీ అనేది ఈ విధంగా మంచి గ్రేవీగా వస్తుంది. ఈ సమయంలో 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరను కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా 5 నిమిషాలకి కర్రీలో నుండి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ. ఇది మనం ముందుగానే అనుకున్నట్టు రోటీలోకైనా రైస్లోకైనా బెస్ట్ కాంబినేషన్. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.